మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సో 200 రూపాయల కోసం ఒక వ్యక్తినైతే ముగ్గురు మైనర్ల గురించి మాట్లాడుకుంటే ముగ్గురు మైనర్లు ఒక వ్యక్తినైతే అతి దారుణంగా గొంతు కోసి చంపేస్తారు. సో ఇదంతా ఎక్కడ జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. నిజామాబాద్ జిల్లాలోనే ఏదైతే 1 టౌన్కి కూతవెట్టు దూరంలో ఉన్న మిర్చి కాంపౌండ్, అదేవిధంగా లలితామహల్ తర్వాత ఏదైతే రైల్వే గేట్ ఉంటుందో గేట్ సమీపంలో ఇదంతా ఇన్సిడెంట్ అయితే జరిగిందనేది మనకు తెలుసా ఉంది. అంటే బయట ఒకవేళ ఎవరైనా చైన్స్ వేసుకొని వెళ్ళినా, ఏదైతే మనకి గోల్డ్ చైన్స్ కావచ్చు, అమౌంట్ పట్టుకొని ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకొని బయటకు వచ్చిన టైంలో కూడా చాలామంది అసలు ఎవరు చూస్తున్నారు, ఎవరు మనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా వరకు డౌట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా 200 రూపాయల కోసం ఇవాళ ముగ్గురు క్యాండిడేట్లు ఒక వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి చంపేసారు అంటే ఒకసారి ఆలోచించండి. అంటే నిజామాబాద్ జిల్లాలో ఎంత దారుణంగా ఈ క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది అనేది మనం ఆలోచించాలా. అసలు 200 రూపాయలకు వాళ్ళు ఎందుకు చంపారు అనే దానికి ఖచ్చితంగా మనం ఒకటి చెప్పుకోవాలి. ఏంటంటే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తారు అని చెప్పేసి పోలీస్ అధికారులు కావచ్చు, కొంతమంది నిపుణులతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాస్, గౌతమ్ నగర్ కావచ్చు, చంద్రశేఖర్ కాలనీ, దుబ్బా, ఈ మిర్చి కాంపౌండ్, మెయిన్గా మిర్చి కాంపౌండ్ గురించి మాట్లాడుకుంటే గంజాయి నిజామాబాద్లో ఏదైనా దొరకాలని అంటే మిర్చి కాంపౌండ్కి పోవాల్సిందే. మిర్చి కాంపౌండ్ పోయినామంటే మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్క సరుకు దొరుకుతుంది అని చెప్పేసి మనకు కొంతమంది నిజామాబాద్ సిటిజన్స్ చెప్తా ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది యంగ్స్టార్స్తో మాట్లాడితే వాళ్ళు కూడా ఆఫ్ స్క్రీన్లో చెప్తా ఉన్నారు. ఎందుకంటే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళే ఇట్లాంటి దుర్ఘటనలకు అయితే పాల్పడుతున్నారు అని తెలుస్తుంది. అంటే 200 కోసం వాళ్ళు చంపిర్రంటే ఒక్కసారి ఆలోచించండి, ఏ మత్తులో ఉన్నారో, వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసి ఎట్లా చేసిరో అనేది ఇక వాళ్ళకి గెలవాలా. యాక్చువల్లీ ఎవరైతే మనకి 1 టౌన్ పోలీస్ అధికారుల గురించి మనం మాట్లాడుకుంటే ఆ ఇన్సిడెంట్ అయిన మరునాడే అసలు ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కడి నుంచి అతన్ని చంపడానికి ప్రయత్నించారు అని చెప్పేసి ఒక పూర్తి నివేదిక ఆధారంగా పూర్తిగా బయటపెట్టడం అయితే జరిగింది. మనకు పోలీస్ అధికారులతో మనం మాట్లాడినప్పుడు మనకేమన్నారంటే ఇదే నియర్ బై, యాక్చువల్లీ మనము గంజ్ కమాన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక ముగ్గురు యువకులు దాదాపు 11 నుంచి 16 సంవత్సరాల వయసున్న మైనర్సే అతన్ని అతి దారుణంగా గొంతు కోసి చంపేసిర్రు. వాళ్ళు మరి బ్లేడ్లతో చంపేసిర్రా, చాకులతోని అతన్ని మొత్తం అయితే కోసేయడం జరిగిందా అనేది కూడా మనము చాలా వరకు కూడా మనకేం క్లారిఫికేషన్ అయితే కాలేదు. కాకపోతే ఇక్కడ నుంచి చంపడం మొదలుపెట్టిన వాళ్ళు ఒక దగ్గర పడిపోయిన తర్వాత మిర్చి కాంపౌండ్లో తీసుకుపోయి ఆయన ఒక పాతెన్ప సామాన్కి సంబంధించిన ఒక ట్రాన్స్పోర్ట్ షాప్ ఉంది, అది ఒకటి, అక్కడ ఆ వ్యక్తిని అయితే తీసుకుపోయి అక్కడ పడేసిర్రు. అక్కడ బొంతలు కప్పేసి ఆయనని మొత్తం అంటే ఇదంతా తప్పుదోవి పట్టించేందుకు చాలా వరకు కూడా చేసిరు. కాకపోతే ఎవరైతే ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బొక్కబోర్ల పడడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒకటే మాట్లాడుతారు, అంటే 200 కోసం చంపిరు అంటే ఖచ్చితంగా మత్తు పదార్థాలకు బాధించిన వాళ్ళు మాత్రమే ఇదంతా ఇట్లాంటి పనులు చేస్తున్నారు అని చెప్తాను. అంటే నేను రిపీటెడ్లీ మత్తు పదార్థాలకు బాధించిన వాళ్ళే ఇట్లాంటి పనులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నిజామాబాద్ జిల్లాలో ఒక ట్రెండ్ అయిపోయింది. తాగాల ఎక్కడైనా, ఇప్పుడు నార్మల్గా తాగాల తినాలా ఎక్కడైనా చిన్న గొడవ అయిందంటే అక్కడ పట్టుకొని చంపుకునేదాకా పోతుంది. అంటే కత్తులు, కటారాలు ఏవి దొరికిన రాళ్లతో కొట్టుకునడము, లేకపోతే మనకు నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు సర్వసాధారణం జరుగుతూ ఉన్నాయి. సో పేరెంట్స్ అసలు పిల్లలు ఎలాంటి సన్మార్గంలో వెళ్తున్నారు అనే దానిపైన అయితే ఒక దృష్టి అయితే పెట్టాలని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన కొంతమంది సీనియర్ సిటిజన్స్ కావచ్చు, కొంతమంది నిపుణులతో మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా కొంతమంది అడ్వకేట్లతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి మత్తు పదార్థాలు నిజామాబాద్కి అసలు ఎట్లా వస్తున్నాయి, చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే మనకి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, ఇది ఏదైతే ఉందో ఈ ఏరియాల నుంచి మాత్రం గంజాయి ఏరులై పారుతూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఏరులై పారుతుంది. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు అని తెలుస్తూ ఉంది. ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్, మెయిన్గా నేను అదే చెప్తున్నా, అండర్ 18కి సంబంధించి వాళ్ళు హత్య చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే 11 నుంచి 17 సంవత్సరాలండి, 16 సంవత్సరాలు కూడా వాళ్ళకి. ఆ ముగ్గురు ఏ మత్తులో వాళ్ళు చేసిర్రు అనేది మనమే ఒకసారి ఆలోచించుకోవాలా. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్ల
చాలా మంచి అంటే ఒక మంచి దారిలో నడిచే వాళ్ళని కూడా వీళ్ళు ఇలా తప్పుదారిలో తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ అధికారులు గంజాయి పైన ఎలాంటి ఉక్కుపాదం మోపుతారు, అదేవిధంగా ఎట్లాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన అయితే చాలామంది వేచి చూస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు వాళ్ళు ఎవరైతే ముగ్గురు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి కూడా తరలించామని చెప్పేసి నిజామాబాద్ 1 టౌన్ సిఐ అయినటువంటి రఘుపతి గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్.